మనోహర్ రెడ్డి గారు ముందుగా మీరు చెప్పండి, జరగని లిక్కర్ స్కామ్పై ఈనాడు తప్పుడు కథనాలంటూ మీరు క్షమాపణ కూడా డిమాండ్ చేశారు. ఏమిటి నేనైతే వీళ్ళందరినీ ఇట్లాంటి వార్తలు రాస్తున్నందుకే మురికి మీడియా అంటున్నాను. అసలు ఏం జరిగింది, ఎట్లా రాశారు, ఇట్లా అనేక పుంకాలుగా రాస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు మనోహర్ గారు. రైట్, ఓకే, నౌ యూ క్యాన్. కుమ్మినేని గారికి నమస్కారం. అలాగే నా మిత్రులు ఎల్వికే అండ్ కారుమూరి వెంకటరెడ్డి గారికి ఇద్దరికి నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో చాలా అధ్వాన్నమైన పరిస్థితుల్లో అసలు పోలీసులు మీడియా రెండు కలిసి నాటకం ఆడుతున్నాయా, మొత్తం నేర ప్రక్రియను ఎలా దర్యాప్తు చేయాలా, ఎలా మేము ముందు వార్త రాస్తాము, తర్వాత మీరు దానిపైన దర్యాప్తు చేయండి, లేదంటే మీరు దర్యాప్తు చేసే వివరాలు మాకు బయట పెట్టండి, లేకపోతే మేము దాని మేరకు వార్తలు రాస్తామనే ఒక తప్పుడు కథనాలతో ఏదో విధంగా లేని లిక్కర్ స్కామ్ను ఇక్కడ క్రియేట్ చేసి ప్రతిపక్ష పార్టీ పైన, దాంట్లో ఉన్న ముఖ్య నాయకుల పైన ఎలాగైనా సరే కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ దర్యాప్తు జరుగుతున్నట్టు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2023లో ఇదే అంశాలపైన దాంట్లో కంప్లైంట్ కూడా వాసుదేవ్ రెడ్డి గారు అప్పుడు ఏపీసీబీఎల్ దీనికి కార్యదర్శిగా ఉన్న అతను చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా ఆ రోజు సిట్టు దర్యాప్తు చేసింది, అతన్ని కూడా ముద్దాయిగా చేర్చింది, అందులో చాలా ఆధారాలు చూపించారు. దానికి కౌంటర్గా ఇవాళ ఏదో విధంగా అదే మనిషితో ఒక కంప్లైంట్ ఇప్పించి ఇంకో కుంభకోణం జరిగింది జగన్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ప్రధానంగా ఇవాళ వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కూడా అది కూడా కేసు రిజిస్టర్ చేయడం మూలానికి కూడా కారణం ఏంటంటే ఎవరో ముక్కు మోహం తెలియని వాళ్ళు ఒకరు లెటర్ రాయడము చీఫ్ సెక్రటరీకి, ఆ చీఫ్ సెక్రటరీ లెటర్ను బేస్ చేసుకొని ఒక కమిటీ వేయడము, అంతర్గత కమిటీ అని. ఆ ఇష్యూ అంతా మనం మనోహర్ గారు మనం ఆ ఇష్యూస్ చరిత్ర అంతా మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీడియా, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ తెలుగుదేశంకి మద్దతు ఇచ్చే మీడియా ఉంది కదా, లేదు ఒక వర్గం మురికి మీడియాగా మారినటువంటి పత్రికలు కానీ ఇష్టారాజ్యంగా రాస్తున్నటువంటి కథనాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఇప్పుడు మీరు ఎవరో ఆయన ఎవరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ ఎవరు ప్రశాంత్ ఎవరు ఆయన సమాచారం అడిగారు కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. అసలు అన్ని 100 కోట్ల పేజీలు సాధ్యం అవుతుందా? దీనికే పరిమితం అవ్వండి, తర్వాత మిగతా అంశాలు మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. అసలు మేము అందరము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశ్చర్యపోయినాం ఆ రోజు పేపర్ చూసి. ఇదేంటి 3.58 లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠా అని చెప్పి ఒక పెద్ద హెడ్డింగ్ చేసి 1000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేస్తున్నారని చెప్పి పెద్ద ప్రముఖంగా ఈనాడు ఫ్రంట్ పేజీలో వార్త రాశారు. దాంట్లో దాన్ని చూస్తే ఆశ్చర్యమైంది ఏంటంటే ఇంకోటి 27 సంవత్సరాల పాటు నిరంతరాయంగా చూడగలిగే వీడియోలు డేటాకి సమానం అంటది. 27 సంవత్సరాల పాటు ఇంత డేటాను, తర్వాత 375 కోట్ల పేజీలు సమానం అని చెప్పి ఆ రోజు రాస్తే దానిపైన వెంటనే పరిశీలిస్తే ప్రశాంత్ రెడ్డి అనే ఒక ఆర్టీఐ కార్యకర్త, అతను ఒక న్యాయవాది కూడా, అతను దీనిపైన వెంటనే ఆర్టీఐ కింద ఏపీసీబీ గవర్నమెంట్కి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇది నిజమేనా, నిజమైతే ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పి వేస్తే స్పష్టంగా చెప్పారు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు. ఇందులో ఎలాంటి ఇది లేదు, ఇది అవాస్తవమైన వార్త, తర్వాత ఎక్కడ అలాంటి ఆనవాళ్ళు కూడా మాకు తెలియవు, ఇట్లాంటి సంఘటనే జరగలేదని చెప్పి వాళ్ళు రిటర్న్ గా రాసి ఇవ్వడం జరిగింది. అది పోస్ట్ ద్వారా తనకు పంపించడం జరిగింది. అది చూసిన తర్వాత అసలు ఇట్లా ప్రముఖ వార్తలు అంటే ఇదంతా గాలి పోగేసి ప్రత్యర్థిని ఏదో విధంగా నాశనం చేయడానికి వాళ్ళ ప్రజల్లో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వైకాపా పార్టీలో ఉండే వాళ్ళలో కూడా ఇది అనుమానాలు క్రియేట్ చేయడానికి, ప్రజల్లో అనుమానాలు క్రియేట్ చేయడానికి, అబ్బా ఇంత పెద్ద స్కామ్ స్టార్స్ వీళ్ళు అని చెప్పడానికి ఎంత దుస్సాహసంగా వీళ్ళు పూనుకున్నారనేది
చాలా స్పష్టంగా ఇది ఉంది. అసలు వీళ్ళకు జర్నలిస్టిక్ విలువలు ఉన్నాయా? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కానీ, వాళ్ళ మార్గదర్శకాలు కానీ, లేకపోతే జర్నలిస్టిక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలువలు కానీ, సంబంధం లేదు, ప్రెస్ కౌన్సిల్ వీటన్నిటికీ లోబడకుండా దుష్ప్రచారం ఇంత ఈ విధంగా చేస్తుంటే నిస్సిగ్గుగా దొరికిపోయినారు. ఇవాళ దానికి వాళ్ళు సమాధానం చెప్పాలా. ఎందుకంటే ఈనాడు పత్రికలో ప్రముఖ పేజీలో వేసిన వార్త ఇది తప్పు అని చెప్పి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న సంస్థే చెప్తే దానికి ఏం సమాధానం చెప్తారు? కనీసం ఖండన లేదు, అసలు లేదు. పొరపాటు చింతిస్తున్నామనో, లేకపోతే ఏదో గాలి వార్తలు రాసినామనో, లేకపోతే పొరపాటు జరిగిందనో ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇవాళ మరి మీరు ఏం చేయబోతున్నారు? వాళ్ళు ఏమి క్షమాపణ చెప్పరు, అప్పుడే క్షమాపణ చెప్పనాడు, ఇప్పుడు చెబుతారా? ఇప్పుడు ఈ మురికి వార్తలు రాసినటువంటి పత్రిక మీద మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఏం చేయబోతున్నారు? తప్పకుండా ఇది 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 మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెప్తాము, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కాదండి, ప్రెస్ కౌన్సిలే అనాలి. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఇది న్యూస్ ఆర్గనైజేషన్, అది వేరు ఇది వేరు. ఏవేవైతే మాకు మార్గాలు ఉన్నాయో కోర్టుల ద్వారా వీళ్ళ దీన్ని పరువు నష్టం ఎంత కలిగించారు, దీని ద్వారా పార్టీకి ఎంత అప్రతిష్ట కలిగింది, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళపైన న్యాయపరమైన చర్యలు, న్యాయపరమైన పోరాటము ఇక్కడి నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా మేము చేస్తాం. ఇది రైట్.